యోబునేమో దేవుడు నమ్మి సాతానుడితో ఛాలెంజ్ చేశాడు. నా భక్తుడు భూమి మీద ఉన్నటువంటి వారందరిలో చెడుతనాన్ని విసర్జించిన వాళ్ళలో అతని వంటి గొప్పవాడు ఎవడు లేడని ఛాలెంజ్ చేశాడు దేవుడు. అతనికి నేను కంచె వేశానని కాదు, కంచె తీసేసినా కానీ అతని భక్తి మారదు. అతనికి ఒక ఉద్యోగం ఇచ్చానని కాదు, ఒక 500 ఒంటెలు ఇచ్చానని కాదు, 500 ఒంటెలు పోయినా కానీ అతని భక్తి మారదు. ఈ రోజున నీ నా జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? కాబట్టి యోబు యొక్క భక్తి దేవుడిచ్చిన వాటి మీద కాకుండా దేవుని మీదనే ఆధారపడి ఉంది. ఆయన దేవుడని నిజంగా నమ్మాడు కనుక దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుని కోసం నిలువబడ్డాడు. రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం కనుక గమనిస్తే ప్రియులారా, చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. 22వ వచనం ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ప్రియులారా, యోబుని దేవుడు ఎందుకు అంతగా నమ్మగలిగాడనంటే యోబు ఏంటో ఆయనకు తెలుసు. యోబు గురించి రెండో విషయం ఏమిటి అన్నట్లయితే దేవుడు తెలుసుకున్నది, యోబు దేవుడు న్యాయవంతుడని నమ్మాడు. తనకు నష్టం కలిగిన, ఒకవేళ సాక్షాత్తు దేవుడే అనారోగ్యం కలుగజేసిన, దేవుడే తన పిల్లల్ని తన పశువులన్నిటినీ తీసేసుకున్నా ఆయన అన్యాయం అయితే చేయడు. ఇదేంటండి, చాలా విచిత్రంగా ఉంది కదా. ఇచ్చినోడే తీసేసుకున్నాడు అన్నా కానీ దేవుడి మీద ఒక నెగిటివ్ థాట్ లేకుండా ఉన్నాడండి. దేవుడు న్యాయవంతుడని తెలుసుకున్నాడు కనుక అన్యాయం చేశాడు అని తన నోటితో పలకడానికి కూడా ఇష్టపడలేదంట. దేవుని గురించి అంత గొప్ప అభిప్రాయం ఉంది కనుక దేవుడు యోబును నమ్మి సాతానుడి ముందు ఛాలెంజ్ చేశాడు. నిన్ను నమ్మి దేవుడు సాతానుడి ముందు ఛాలెంజ్ చేయగలడా? ఏమన్నా పలానా వెంకటేశ్వరపురంలో ఉన్నటువంటి నా యొక్క విశ్వాసులు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనంటే నేను వాళ్ళకి ఏమి చెయ్యకపోయినా కానీ వాళ్ళు నా కోసం బ్రతుకుతారు, అవసరమైతే ప్రాణాలు ఇస్తారు నా కోసం అని చెప్పగలడా దేవుడు? దేవుడు అంతగా మనల్ని నమ్ముతున్నాడా ప్రియులరా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం సంపాదించుకొని ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. మూడో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, యోబు పుస్తకము 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. యోబు 6:9. బాబు నాయన ప్రియులారా, యోబు ఎప్పుడు చెప్తున్నాడు తెలిసింది ఇదంతా? తనకన్నీ పోయిన తర్వాత, తన వంటి నిండా కురుపులు వచ్చిన తర్వాత, తన చుట్టూ ఉన్న స్నేహితులు నానా మాటలతో మాట్లాడుతూ హింసిస్తున్నటువంటి సమయంలో యోబు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను, మనకు ఒక చిన్న సమస్య వస్తే ఏం చేస్తాం? దేవుడు మాకే అన్యాయం చేయాలండి, మేమే దొరికామా, మేమేం తప్పు చేసామని. ఏమండి ప్రియులరా, నేనైతే గొప్పగా చెప్పట్లేదు, యథార్థంగా చెప్తున్నా. నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచనలో కూడా దేవా నువ్వు ఎందుకు ఈ విధంగా దీన్ని ఎలో చేసావు, తప్పిచ్చేసి ఉండొచ్చు కదా అనే మాట మాట్లాడాల నేను. అవసరమైతే తీసుకో, లేదు నీ చిత్తమైతే నన్ను బ్రతికించు, ఇదే ప్రార్థన. ఎందుకంటే నా దేవుడి గురించి నాకు తెలుసు, ఆయన అన్యాయం చేసేవాడు కాదు, ఆయన చేసే ప్రతి పని న్యాయబద్ధంగా ఉంటుంది. ప్రియులరా, ఇక్కడ యోబు అంటున్నాడు 6వ అధ్యాయం 9వ వచనంలో, దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను, అంటే దేవుని చిత్తానికి అప్పచెప్పేసుకుంటున్నాడండి. ఒక దెబ్బ తగిలింది, ఒక ఇబ్బంది వచ్చింది, ప్రభువా నలిపై నీ ఇష్టం అంతే అని చెప్పేవాళ్ళు ఎంతమంది? ధైర్యం ఉందా మనకి? ఇటువంటి మనసు యోబు కొంద కనుకనే దేవుడు సాతానుడి ముందు ఛాలెంజ్ చేసి యోబును నమ్మాడండి. చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక, దేవుని చేత నిర్మూలింపబట్టానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, అయా నువ్వు నన్ను చంపేసిన పర్లా అంటున్నాడు.
ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. నాలుగవ ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా, చూడండి. యోబు పుస్తకం 6వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. యోబు 6:24, 6వ అధ్యాయం 24. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండేదను. ఏ విషయమునందు తప్పిపోతినో అది నాకు తెలియజేయడు. ఎప్పుడు అంటున్నాడండి ఈ మాట? అబ్బా, తను ఇంకా సమస్యలో ఉన్నాడు. సమస్యలో ఉన్నప్పుడు దేవుణ్ణి తిట్టుకుంటాం, మనుషులను తిట్టుకుంటాం, ఎవరిని వచ్చేమన్నా మాట్లాడితే ఊరకనే రివర్స్ అయిపోతాం. విపరీతంగా కోపం వచ్చేస్తుంది జనాల మీద, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మీద. కానీ యోబు ఎంత నింపాదిగా మాట్లాడుతున్నాడు తెలుసా? తన స్నేహితులతో, చుట్టుపక్కల ఉన్న వారు అందరితో అంటున్నాడు, నాకు ఉపదేశం చేయండి, నాకు మెసేజ్ చెప్పండి. ఏమండి, నేను మౌనినై ఉంటాను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు, ఎక్కడ తప్పిపోయానో నేను కరెక్ట్ చేసుకుంటాను అంటున్నాడండి. అంటే తను ఘోరంగా బాధింపబడిన స్థితిలో ఒక రకంగా చచ్చిపోయి పడున్నాడు. ఎందుకంటే కొడుకులు కుమార్తెలు చచ్చిపోయారు, అన్నీ పోయినాయి అంటే తను కూడా చచ్చినట్టే లెక్క. ఆ చచ్చిన స్థితిలో, కొర ప్రాణంతో ఉన్నటువంటి స్థితిలో ఆయన అంటున్న మాట ఏంటి అన్నట్లయితే, ఏ విషయంలో తప్పిపోయానో నన్ను నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. అటువంటి వ్యక్తి కనుకనే దేవుడు ఆయన నమ్మి సాతానుడి ముందు ఛాలెంజ్ చేశాడండి. నీవు నేను ఎంతగా సరి చేసుకుంటున్నాం, ప్రతివారం బల్ల తీసుకుంటాం, ప్రతివారం అబద్ధాలు ఆడతాం, ప్రతివారం చేయకూడని పనులు చేస్తూనే ఉంటాం. నువ్వు తీర్మానం చేసుకొని వదిలిపెడుతున్నావా దేన్నైనా? అయా ఏ విషయం తప్పిపోయానో అని వాక్యం వినేటప్పుడు వింటున్నావా? నీ జీవితాన్ని సరి చేసుకుంటున్నావా? ఈ పని నేను చేయకూడదు ప్రభు అని తీర్మానం చేసుకుంటున్నావా? యోబుని చూస్తే ప్రియులారా నిజంగా ఎంత గొప్ప జీవితం అని అనిపిస్తూ ఉంటుంది. నాకు ఏ విషయం తప్పిపోయానో నాకు చెప్పండి, నాకు తెలియజేయండి అని అంటున్నాడు. ప్రియులారా నిజంగా ఈ రోజున మనం అట్టి మనసును కలిగి ఉండాలి. 13వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఒక మాట అంటున్నాడండి. చూడండి, 13వ అధ్యాయం 23వ వచనం. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియజేయము. ఎంత గొప్ప మనిషి అండి. ఏ దేవుడైతే యోబు గురించి యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, అట్టివాడు భూమి మీద ఎవడు లేడయా, ఇతనే టాప్ అని దేవుడే సాక్ష్యం చెప్పాడో, దేవుడే సాతానుడు ఎదుట ఛాలెంజ్ చేశాడో, దేవుడే నమ్మాడో, అటువంటి యోబు తన యొక్క దీన స్థితిలో, దరిద్ర స్థితిలో, భయంకరమైనటువంటి స్థితిలో, అమ్మా పాప ఇటు ఆడుకోకూడదు ఇక్కడ కొద్దిసేపు చూడండి. కనుక అటువంటి స్థితిలో ఇతను అడుగుతున్నాడు, ఏమంటున్నాడంటే, నా పాపాలేంటి, నా దోషాలేంటి నాకు చెప్పండి, నా అతిక్రమాలేంటి అంటే పాపాన్ని అసహించుకోవడానికి ఇష్టపడుతున్నాడండి, వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఏం చేస్తాం? తప్పిదాలు ఒప్పుకోవడానికి ఇష్టపడం, తప్పిదాల్ని సరి చేసుకోవడానికి ఇష్టపడం ప్రియులారా. ఇతనైతే సిద్ధపాటు మనసు కలిగినటువంటి వ్యక్తిగా, తప్పిదాలను సరి చేసుకోవాలన్న మనసు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకేనేమో దేవుడిని ఆయన నమ్మాడు. 5వ విషయాన్ని చూస్తాం ప్రియులారా. 16వ అధ్యాయం 21వ వాక్యం. 16వ అధ్యాయం 21వ వాక్యం. నరపుత్రుని విషయమై ప్రియులరా చూడండి, యోబు యొక్క జీవితం ఎలాంటిదో. తను సమస్య వచ్చినటువంటి వెంటనే లేచాడంట కదా. మొదటి అధ్యాయంలో చూసాం కదా, స్టార్టింగ్ ఆయన తన బట్టలు చించుకున్నాడు, మరి తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు, సాష్టాంగపడ్డాడు, నమస్కారం చేశాడు. ఎవరికి అంటే ఎవరి తట్టు తిరుగుతున్నాడు? ఇక్కడ కూడా చెప్తున్నాడు 21వ వచనంలో, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచున్నాను. ప్రియులారా తన బాధ అంతా కూడా వెళ్ళగక్కుతున్నాడు. మనిషే, మనలాంటి మనిషే.
అన్ని బాధలు వచ్చినప్పుడు నీవు నేనైతే అసలు తప్పిపోతామేమో, ఇక జీవితంలో దేవుని మందిరాన్ని పట్టించుకోవేమో. కానీ యోబు మాత్రం ఏం చేస్తున్నాడయ్యా బాబు అరవింద్? యోబు ఏం చేస్తున్నాడు? వింటున్నావా వాక్యం? వాక్యాన్ని వినాలి ప్రియులారా. దేవుని తట్టు చూస్తూ ఏం చేస్తున్నాడంట? కన్నీళ్ళంట. ఏం చేస్తున్నాడంట? ప్రవాహంగా కన్నీళ్ళు కారుస్తున్నాడు ప్రియులారా. దేవుని తట్టే చూస్తున్నాడు. దేవుని తట్టు తిరిగి, యెరూషలేము గోడ తట్టు తిరిగి ఒక ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఎవరమ్మా? హిజ్కియా ప్రార్థన చేశాడు యెషయా 38లో కదా. అప్పుడు ఏమైందయ్యా సురేష్? ఎంత చూడండి. అంటే ఆయన తట్టు తిరిగితే దేవుడు తప్పించుకునేవాడు కాదు కదా. మనం కొంతమందిని చూస్తున్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మన తట్టు చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎక్కడ చూస్తే ఆగాల్సి వస్తుందో, ఎక్కడ చూస్తే సహాయం చేయాల్సి వస్తుందో, ఎక్కడ చూస్తే టైం వేస్ట్ అవుద్దు అని చెప్పేసి కదండి. కానీ దేవుని తట్టు చూస్తే ఆయన అట్లాంటి కాదు. ఆయన బిజీ పర్సనే, 24 గంటలు బిజీగా ఉండేవాడు మన దేవుడు. కానీ ఆయన తట్టు చూస్తే ఖచ్చితంగా ఆయన మన తట్టు చూస్తాడు. ఆయన వద్దకు వచ్చు వారిని ఎంత మాత్రం ఆయన త్రోసివేసే దేవుడు కాదండి. కాబట్టి ప్రియులరా, దేవుని తట్టు దృష్టించేవాడంట కన్నీళ్లు ప్రవాహంగా విడుస్తున్నాడంట యోబు. అందుకే దేవుణ్ణి నమ్మాడేమో ప్రియులరా. 6వ విషయాన్ని చూద్దాం ప్రియులరా. 19వ అధ్యాయం 25-26 వచనాలు చూడండి. యోబు యొక్క మరి ఆ గొప్పతనాన్ని చూద్దాం. ఎందుకు దేవుడు ఆయన నమ్మాడు, ఎందుకు సాతానుడి ముందు ఛాలెంజ్ చేశాడు. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని నా మట్టుకు నేనే. ఎంత గొప్ప విషయం అండి. యోబు ఏ స్థితిలో తను దేవుని యొక్క రెండవ రాకడను గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? తన వంటి నిండా కురుపులు, ఇక చావడానికి సిద్ధంగా ఉన్నాడు. చర్మం అంతా చీకిపోయింది, అసలు భయంకరంగా ఉంది. ఆయన చూడలేకపోతున్నారు జనాలు. నా విమోచకుడు అని అంటున్నాడు. ఎవరంట? యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? ఆయన నన్ను విమోచించే విమోచకుడయ్యా. నాకు శరీరానికి బాధ వచ్చిందేమో, పిల్లలను కోల్పోయానేమో, ఆస్తులను కోల్పోయానేమో, కానీ నా దేవుడు నా విమోచకుడు. రెండోది ఏమంటున్నాడు? సజీవుడు. అన్నీ బాగున్నప్పుడే మనం దేవుణ్ణి విమోచకుడా, సజీవుడా అని ఏడ్చెప్పుడైనా నువ్వు దేవుని స్తుతించావా? ఆరాధించండి, ఆమెనని చెప్పండి అని అంటే నోరు తెరవ మనం కదండి. ఆయన పరిస్థితి ఎట్లుందో ఒకసారి ఆలోచన చేయండి. యోబు సంగతి ఎట్లుందో. అట్టి స్థితిలో ఆయన ప్రభువుని ఏ విధంగా కొనియాడుతున్నాడు. సజీవుడు అంటున్నాడు. తరువాత ఆయన భూమి మీద నిలుచును అంటే యేసు ప్రభు మళ్ళా భూమి మీదకి వస్తాడు, భూమి మీద నిలుస్తాడు, ఆయన మళ్ళా రాబోతున్నాడు అనే విషయాన్ని నమ్ముతున్నాడు ఈయన. అంతేకాకుండా 26వ వచనంలో అంటున్నాడు, ఇలాగూ నా చర్మం చీకిపోయిన తర్వాత, అంటే నేను చచ్చిపోయిన తర్వాత, నేను పాతి పెట్టబడ్డ తర్వాత, ఈ చర్మం అంతా చీకిపోయి మట్టిలో కలిసిపోయిన తర్వాత ఏమవుద్దంట? శరీరముతోనే, అంటే ఏంటంట? శరీరము లేనివాడినై అని ఫుట్ నోట్లో ఉంది. అంటే ఏం శరీరం మరి? మట్టి శరీరం కాదు, ఆత్మ సంబంధమైన మహిమ శరీరంతో ఏం చేస్తానంట? దేవుణ్ణి చూస్తాను, చూచెదను. ఎంత కాన్ఫిడెన్స్ ఉందండి ఆయనకి. ప్రియులారా, తన బాధలో సైతం ఈ మాటలు చెప్తున్నాడు. అన్నీ బాగున్నప్పుడు ఈ విధమైన స్టేట్మెంట్లు ఇస్తే ఆహా చాలా గొప్పవాడు అది ఇది అని అందరూ అనుకోవచ్చాము. కానీ అన్నీ పోయి తన స్థితి దీనంగా తయారైన పరిస్థితిలో సైతం యోబు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడని అంటే ఆలోచన చేయొచ్చు. సాతానుడు సిగ్గుపడిపోయి ఉంటాడు. అబ్బా సామాన్యుడు కాదురా వీడు యోబు, అసలు ఏంటి అసలు యోబు యొక్క భక్తి అని ఆశ్చర్యచకితుడైపోయి ఉంటాడు సాతానుడు ప్రియులారా. కాబట్టి మనం 6వ విషయాన్ని గమనిస్తే యేసయ్య యొక్క రెండవ రాకడను, పునరుత్థానాన్ని నమ్మినవాడు తను చనిపోయినా
ఖచ్చితంగా తిరిగి లేస్తాను, దేవుడు లేపుతాడు, ఆయన చూస్తాను అనేటువంటి కాన్ఫిడెన్స్ కలిగినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు ప్రియులారా. 7వ ప్రాముఖ్యమైన విషయం చూడండి, 23వ అధ్యాయం 10వ వచనం. జాయ్సీ. చాలండి ప్రియులారా. 23:10లో యోబు యొక్క మరొక క్వాలిటీ కనిపిస్తా ఉంది. ఏంటంట? ఏమంటున్నాడమ్మా? నేను నడుచు మార్గము దేవుడికి తెలుసు, ఆయన నన్ను ఏం చేస్తున్నాడు అంటే దేవుడు ఆయన శోధిస్తున్నాడని గుర్తెరిగాడు. శోధించిన తర్వాత ఏమవుతాను అంటున్నాడు? సువర్ణమైపోతా నేను. బంగారం అంట మేలిమి బంగారం అవ్వటానికి ఎన్ని ప్రాసెస్లు గుండా వెళ్ళుద్దంటండి? దరిదాపుగా 40 పరీక్షల గుండా వెళుతుందంట. 40 రకాల టెస్టులు. అర్థమైందండి? అప్పుడు ఆ బంగారంలో ఉన్నటువంటి మలినమంతా, చెడంతా, మురికంతా పోద్దన్నమాట. మేలిమి బంగారంగా తయారవుతుంది. కనుక ప్రియులరా, ఇక్కడ తెలియపరచబడతా ఉంది. మరి యోబు అంటున్నాడు, ఆయన నన్ను శోధిస్తున్నాడు, తర్వాత నేను ఏమవుతాను? దేవుడు నన్ను అనవసరంగా ఇటు చేస్తున్నాడు, అట్ట చేస్తున్నాడు అనే మాటలు రాని. ఇట్లా నన్ను ఆయన శోధిస్తున్నాడు, నేనేమవుతాను? నా మేలు కోసం ఆయన చేస్తున్నాడు అనేటువంటి విధంగా ఆయన చెప్తున్నాడు. కనుకనే దేవుడు సాతానుడి ముందు ఛాలెంజ్ చేయగలిగాడు యోబు విషయమై. ప్రియులరా, 8వ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే చూడండి, మరొక అద్భుతమైన విషయం. 23:12 అద్భుతమైన విషయం అండి. ఈ రోజున మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం. 12వ విషయం 12వ వాక్యంలో చెప్పబడతా ఉంది. మరి ఏంటంట? ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా, మనందరికి కూడా సొంత అభిప్రాయాలు ఎక్కువ. మన సొంత ఆలోచనలతో చేయటానికి ఇష్టపడతాం. నాకేదైనా ఆలోచన వచ్చింది, ఎవరైనా దాన్ని వద్దన్నారంటే నాకు ఇష్టం ఉండదు. మీకేదైనా వచ్చింది, ఇంకెవరైనా వద్దన్నారంటే మీకు ఇష్టం ఉండదు. అంటే మన సొంత అభిప్రాయాలు కరెక్ట్ అనుకుంటాం, సొంత అభిప్రాయాల ప్రకారం వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ యోబు యొక్క ఆలోచన ఎలా ఉందో తెలుసండి? దేవుని యొక్క నోటి మాటల కంటే తన స్వాభిప్రాయము తక్కువగా ఎంచుకుంటున్నాడు. దేవుని మాటకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడంట. అంటే ఏంటో తెలుసండి? యేసు ప్రభు వారు గెత్సెమనే వనంలో ప్రార్థన చేశాడు, చూసారా? ఏం చెప్పాడు ఆయన? దేవా, నా చిత్తం కాదు అంటే తన సొంత ఇష్టం కంటే దేవుని ఇష్టానికి అవకాశం ఇస్తున్నాడు. నా కోరిక కాదు, దేవుని కోరిక నెరవేరాలి. నా పని కాదు, దేవుని పని జరగాలి. అర్థమైందండి? ఈ రోజున నీ స్వాభిప్రాయానికి మొదటి స్థానం వేస్తున్నావా? పీట వేస్తున్నావా? మొదటి పీట? లేకపోతే దేవుని మాటకు మొదటి స్థానం ఇస్తున్నావా? యోబు దేవుని మాటకు మొదటి స్థానం ఇచ్చాడండి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. 9వ ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులరా, చూడండి, 27వ అధ్యాయం 5-6 వచనాలు. 27వ అధ్యాయం 5-6 వచనాలు. ప్రియులరా, ఇక్కడ యోబు మరొక మాట చెప్తున్నాడు. మరణం అయ్యేంత వరకు కూడా ఏం చేస్తాంట? యథార్థతను వదిలిపెట్టను. మనం ఏం చేస్తాం? ఓకే, ఆ సమస్య ఉన్నంత మరీ చెయ్యి దాటిపోతే నేనేం చేయలేను అని మనమే ముందుగానే కమిట్ చేసేసుకుంటా ఉంటాం కదండి. కానీ యోబు యొక్క కమిట్మెంట్ ఏంటో తెలుసండి? యోబు యొక్క కమిట్మెంట్, మరణమయ్యేంత వరకు యథార్థతను విడిచిపెట్టను, నీతిని గట్టిగా పట్టుకొని ఉంటాను, నీతిని గట్టిగా పట్టుకొని ఉంటాను. ఈ రోజున నీవు నేను మనందరం యథార్థతను విడిచిపెట్టని స్థితిలో ఉంటే దేవుడు సాతానుడి ముందు ఛాలెంజ్ చేయగలడు నీ గురించి కూడా. ప్రియులరా, 10వ విషయాన్ని మనం గమనిస్తాం. ప్రియులరా, 10వ విషయం 31వ అధ్యాయం యోబు గ్రంథం 31 మొదటి వచనాన్ని చదువుకుందాం.
9, 10 వచనాలు కూడా చదువుకుందాం. ఆ, ఆ, ఆ. ప్రియులారా, కన్నికను నేను ఎలాగ చూస్తాను అని ఒక తీర్మానం చేసుకోవటం చాలామందికి కూడా అది ఒక రకంగా ఈజీ ఏమో, అంటే చాలామంది చేసుకోగలరేమో. కానీ ఈయన ఏమంటున్నాడంటే, ఒకవేళ నేను మనసులోనైనా పరస్త్రీని చెడుగా నా హృదయంలో ఆలోచన చేస్తే నా భార్యని వేరే పురుషులు కొడతారు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడనంటే ఎంతటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి సిద్ధపాటు చేసుకుని ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి. పరిశుద్ధ జీవితంలో కొనసాగడానికి ఇష్టపడుతున్నటువంటి అనుభవం, తను అపరిశుద్ధతలోనికి జారడానికి ఏమాత్రం ఇష్టపడని జీవితంలో ఉన్నాడు కనుక దేవుడు ఆయన గురించి సాతానుడి ముందు ఛాలెంజ్ చేయగలిగాడు. నువ్వు ఏమైనా చేసుకో, భూమి మీద ఉన్న వాళ్ళల్లో ఇతని వంటి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినోడు లేడురా బాబు అని చెప్పగలిగాడనంటే ఇతనిలో ఉన్నటువంటి ఆ గొప్ప క్వాలిటీ. ప్రియులారా, తర్వాత విషయాన్ని మనం కానీ గమనించినట్లయితే చివరికి వచ్చేసామండి. యోబు గ్రంథం 40వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథం 40వ అధ్యాయం 4-5 వచనాలు. చాలండి ప్రియులారా. అదేవిధంగా 42వ అధ్యాయం 6వ వచనం. చాలండి ప్రియులారా. ఏ యోబును గురించి అయితే దేవుడు సాక్ష్యం ఇచ్చాడో, ఏ యోబును గురించి అయితే సాతానుడి ముందు ప్రభువు ఛాలెంజ్ చేశాడో, అట్టి యోబుని దేవుడు ప్రశ్నించి సుడిగాలిలో నుంచి ప్రత్యక్షమై తనతో మాట్లాడినప్పుడు, తన ప్రత్యక్షతను కనబరిచినప్పుడు దేవుని ఎదుట తను మరి తన యథార్థత, తన భక్తి మొత్తం కూడా వేస్ట్ అనిపించింది. తను ఎక్కడెక్కడైతే కొన్ని చోట్ల ప్రశ్నించాడో వాటన్నిటి విషయమై పశ్చాత్తాపడినట్లుగా చూస్తున్నాం. అయ్యా, ఒకసారి మాట్లాడాను, మరి క్షమించు, నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడాను, ఇంకనూ పలుకుని అంటున్నాడు. అంతేకాకుండా బూడిదలోను దుమ్ములోను పడి పశ్చాత్తాపడుతున్న నన్ను నేను అసహించుకుంటున్నాననేటువంటి భావంతో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. దేవుని ఎదుట పశ్చాత్తాప మనసు కలిగినటువంటి వాడుగా యోబు ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులరా. అంతేకాకుండా చివరిగా మనం కనుక గమనిస్తున్నట్లయితే యోబు గ్రంథం 42వ అధ్యాయం 8-9 వచనాలు గమనిస్తాం. యోబు తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫర్ను పోయి చాలండి ప్రియులరా. యోబుకున్న దీన దరిద్ర స్థితిలో సైతం తనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి స్నేహితుల్ని దేవుడు అన్నాడు, అయ్యా మీరు క్షమించబడాలి అంటే మీరు పోయి బలి అర్పించాలి. బలి అర్పించాలని అంటే దానికోసమై మొదటగా యోబు ప్రార్థన చేయాలి మీ పక్షంగా, అప్పుడు మాత్రం మిమ్మల్ని అంగీకరిస్తా అని చెప్పినప్పుడు మరి వీళ్ళు వచ్చి అడిగితే యోబు తిరస్కరించలా. తన దీనస్థితిలో, దరిద్ర స్థితిలో యోబు తన స్నేహితుల పక్షంగా ప్రార్థన చేశాడంట. తనకింకా మంచి కలుగుతుందని కూడా తెలియదు. దేవుడే ముందు చెప్పలా, నువ్వు ప్రార్థన చేస్తే నీకు అవకాశం ఇస్తా, అట్లాంటి మాటలు ఏమన్నా అన్నాడా? అనలా. ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేశాడో ప్రియులరా, చూడండి 10వ వచనంలో చెప్పబడుతుంది, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా
యెహోవా అతనికి దయచేసిన. కాబట్టి ఇంతటితో నేను ముగిస్తున్నాను ప్రియులరా. 12వ విషయం ఏమిటి అన్నట్లయితే, తన స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా, తనకు స్నేహితులుగా కనిపిస్తున్నప్పటికీ శత్రువుల్లాంటి సూటిపోటి బాణాలు వేసి తనను హింసించినటువంటి వారి క్షేమము నిమిత్తమై ప్రార్థించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యేసు ప్రభువారు కలువరి శిలువలో వేలాడుతూ తనను సిలువ వేసిన వారిని సైతం, ప్రభువా వీళ్ళు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని ఎలాగో ప్రార్థన చేశాడో, శత్రువుల నిమిత్తమై మీరు ప్రార్థన చేయమని ఎలా యేసయ్య చెప్పాడో, అలాంటి ప్రార్థన ఇక్కడ యోబు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు యోబుని నమ్మాడు, సాతానుడి ముందు ఛాలెంజ్ చేశాడు. అంతేకాకుండా యోబు యొక్క జీవితంలో పోగొట్టుకున్న దానికంటే ఏం చేశాడమ్మా, 2 అధికంగా ఆయనకు దయచేశాడు. కనుక ఈ రోజున పరిశుద్ధమైన బలను సమీపించబోయేటువంటి ముందుగా మనందరం కూడా ప్రియులరా, యోబును నమ్మినటువంటి దేవుడు ఈ రోజున నిన్ను నమ్మి రక్షణనిచ్చాడు, నిన్ను నమ్మి మందిరాన్ని ఇచ్చాడు, నిన్ను నమ్మి ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, నిన్ను నన్ను నమ్మి ఒక బాధ్యతనిచ్చాడు. మరి మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామా, ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నామా? దేవుడు సాతానుడి ముందు తలెత్తుకున్నాడా, తలదించుకున్నాడా? దేవుడు తలెత్తుకున్నాడు. సాతానుడి ముందు దేవుడు గెలిచాడు, సాతానుడు ఓడిపోయాడు. ఎవరిని బట్టి? యోబుని బట్టి. యోబు దేవుడిని గెలిపించాడు, సాతానుడిని ఓడింపజేశాడు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా నమ్మి ఉంటుండగా సాతానుడిని గెలిపిస్తావా, దేవుణ్ణి గెలిపిస్తావా? దేవుని యొక్క నమ్మకాన్ని నువ్వు నిలబెడతావా, సాతానుడి యొక్క నమ్మకాన్ని నిలబెడతావా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రభువుకు మన జీవితాలు అప్పచెప్పుకుందాం. ఎక్కడ తప్పిపోయాం? యోబు ఏ విషయాల్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, ఆ విషయాల్లో ఒకవేళ మనం తప్పిపోయి ఉంటే మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రభువుకు మన జీవితాన్ని సమర్పించుకుందాం. యోగ్యముగా బలలో చేయడానికి ఇష్టపడదాం ప్రియులు.